భయపడకండి, భయాన్ని దగ్గరికి రానివ్వకండి. ఆనాడు భయం వస్తున్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? మీరు భయపడ్డారనుకో, మీ కుటుంబం బజార్ను పడుతుంది. ఎవడైనా వస్తాడు, ఇల్లంతటిని దోచుకుపోతాడు. సగంలో ఆపేద్దామా? భయపడిపోయి సగంలో ఆపేద్దామా? చెప్తున్నాను తమ్ముళ్ళు చెల్లెలో, భయపడిపోయి మీ చదువు సగంలో ఆపకండి. భయపడిపోయి మీ చదువును సగంలో ఆపకండి. చదవలేనేమో, విజయం సాధించలేమో అని సైతాన్ని తీసుకొచ్చే భయాన్ని లొంగి మీ చదువును సగంలో ఆపకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉందని, ఉద్యోగంలో టెన్షన్స్ ఉన్నాయని, ఉద్యోగంలో వ్యతిరేకతలు ఉన్నాయని, ఉద్యోగంలో నీకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారని చెప్పి భయపడే మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టకండి. భర్త గురించో, భార్య గురించో, అత్త గురించో, లేక కోడల గురించో మీకు రకరకాల ఆలోచనలు సైతాన్ని తీసుకొచ్చే భయపెడుతున్నాడు కాబట్టే మీ కుటుంబాన్ని కూల్చేసుకోకండి. ఏదో శరీరంలో కొంచెం నలతగా ఉందనో, కొంచెం బలహీనతగా ఉందనో కాస్త వెళ్ళి హాస్పిటల్లో మీరు చూపించుకుంటే వాళ్ళు ఏదో టెస్టులు రాసినప్పుడు, రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు, ఏమో పక్కింటాడు వచ్చాటది దోత, సైతాను దోత. వదినా నీకు అసలు విషయం తెలుసా? ఈ విధంగా ఒకవేళ నీరసంగా ఉంటుంది, క్యాన్సర్ అవ్వచ్చు వదినా. అంతే, నిజమేనా? ఇలాగే వీక్నెస్ వచ్చి మా ఊర్లో ఆవిడ గుట్టుకుమంది చచ్చిపోయింది. నిజమేనా? చెప్తున్నా కదా, నిరుత్సాహపరిచే సైతాను సంబంధులు ఎప్పుడు ఉంటారో. ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదు, అయినా అప్పటికే భయాన్ని పుట్టించేటటువంటి సైతాన్ దోతలు వచ్చి భయపెట్టేశారు. భయపడకో, నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద నివసించాలి, జీవించాలి అని దేవుడు నిర్ణయించాడో అంతవరకు నువ్వు చచ్చిపోయే ప్రసక్తే లేదు. ఏ సేవ అయితే చేయమన్నాడో, ఏ పిలుపు అయితే దేవుడు ఇచ్చాడో ఆ పని నీ ద్వారా దేవుడు చేయించేంత వరకు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేనే లేదో. ఆయన వైపుకు చూడో, ధైర్యంగా నీ పనిని, నీ ప్రయత్నాన్ని, పరిచర్యను కొనసాగించో. ఆపే ప్రసక్తి లేదో, ఆగిపోవడానికి వీలు లేదు.